ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 135వ సంకీర్తన 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 135వ సంకీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరిట ఆరాధిస్తున్న మీకు, మీ కుటుంబాలకు, అలాగే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ బిడ్డలకు మీకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరియు ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం దైవ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగము నుండి దైవాంశము అదోనాయ్ అని ఈ మాట అడోనాయ్ అని మనం వాడుతూ ఉంటాం. ప్రియులారా, ఈ వాక్య భాగములో 5వ వచనములో యెహోవా గొప్పవాడు, మొదటి మాట గాడ్ ఈజ్ గ్రేట్. యెహోవా గొప్పవాడు. రెండవ మాట వ్రాయబడుతూ ఉన్నది మన ప్రభువు. దయచేసి చదవండి. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు. చూసారా ఎంత చక్కటి మాటలు ఇక్కడ వ్రాస్తున్నాదో. ఒకటి, దేవుడు గొప్పవాడు. 2, సమస్త దేవతల కంటే
మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథములో ఈ నామము అతి పరిశుద్ధమైనటువంటి నామము, అన్ని నామముల కన్నా పైనామము. అందుకనే దేవుని యొక్క నామము వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని ఆజ్ఞలలో కూడా సెలవియ్యబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ నామమును మనం ఉచ్చరించినప్పుడు ఆ పరిశుద్ధ నామము, పవిత్ర నామము భయభక్తులతో మనము ఉచ్చరించవలసినటువంటి అవసరత, బాధ్యత కూడా మన అందరిపై ఉంటూ ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు మన ప్రభువుగా ఉంచున్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద లార్డ్స్. ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అదోనై అని పేరు చాలా అరుదుగా ఉచ్చరిస్తారు అని చెప్పబడుతూ ఉంటూ ఉన్నది. ఇది బహువచనం. అంతేకాకుండా పరిపాలించువాడు అనే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది ప్రియులారా. అదోన్యం అంటే అది ప్రజలను ఏలువాడు అని అర్థాన్ని ఇస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈవేళ మన యొక్క అంశము అదోనై అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు, దేవతల కంటే గొప్ప దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క కాపుదల్లో వారు ఉన్నారు. కాబట్టి ఆయన తన ప్రజలను ప్రత్యేకంగా ఆయన కాపాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా దైవవాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు, సమస్త దేవతల కంటే గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, అంతమట్టుకే కాదు కానీ ఆయన ప్రభువుగా, తన ప్రజలను పరిపాలించేవాడుగా, తన ప్రజలను ఏలువాడుగా ఉన్నాడు. కాబట్టి సృష్టి యావత్తు కూడా ఆయనకు లోబడుచు ఉన్నదని మాటలు ఈ 135వ కీర్తనలో ఇక్కడ 6వ వచనము 7వ వచనము కూడా తేట తెల్లంగా మాట్లాడుతూ ఉంటున్నది. కాబట్టి గొప్ప దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభువు, తన ప్రజలను ఏలువాడు. కాబట్టి ఈ 6వ వచనంలో చూస్తే అక్కడ ఆకాశమందు, దయచేసి వాక్యాలు చదువుదాం. ఆకాశమందు, 2 ఆయన భూమి యందు, 3 సముద్రముల యందు, 4 మహాసముద్రముల యందు ఆయన ఏం చేస్తున్నాడు? అన్నిటి యందును ఆయన తనకు ఇష్టమైనది జరిగిస్తాడు ప్రియులారా. మనకు ఇష్టమైనది కాదు. గొప్ప దేవుడు అదోనై, ప్రజలను పరిపాలించేవాడు, ఏలువాడు, ఆయనకిష్టమైన కార్యములు ఆయన జరిగిస్తాడు అనే మాటలు వ్రాస్తూ 7వ వచనంలో అంటాడు, ఆయన శక్తి ఎటువంటిది అంటే ఇక్కడ బూదిగంతముల నుండి ఆవిరి లేవనెత్తువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవనెత్తువాడు. వాన కురియునట్లు ఆయన మెరుపులు పుట్టించువాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడండి. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళచేయును, ఆయన బయలు వెళ్ళచేయును. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రజలను ఏలు దేవుడిగా ఉన్నాడు. సృష్టిని ఆదేశించే దేవుడిగా ఉన్నాడు. సృష్టిని లోబర్చు దేవుడిగా ఉన్నాడు. సృష్టి యావత్తు కూడా ఆయన మాట వినవలసినటువంటి అవసరత, సమస్త దేవతలు కన్నా గొప్ప దేవుడు గనుక సమస్తమైన దేవతలు కూడా ఆయనకు సాగిలపడవలసినటువంటి అవసరత ఉంది అని ఉదయకాలం వాక్య ధ్యానములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన దేవునికి అనేకమైనటువంటి
మరి నామములు లేక పేర్లు ఆయన కొరకు పెట్టబడ్డాయి. ఆ పేర్లలో మరొక పేరు అదోన్నాయ్ అనే మాట, అడోన్నాయ్ అనే మాట ఆయన కొరకు పెట్టబడినదనే మాట చెబుతున్న ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆల్మైటీ గాడ్గా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలు సృష్టి యావత్తు లోబడుచున్నాడు, తన ప్రజలను ఏలుచున్నాడు, పరిపాలిస్తున్నాడు, మనలను ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాపుదల భద్రతలో మనం ఉంచి ఉన్నాం. సృష్టి ప్రకృతి ఏ విధంగా లోబడుతుందో అలాగే మనమును కూడా ఆయనకు లోబడి జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నీవు సమస్త దేవతల కంటే నాయన నీవు గొప్ప దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు నాయన. సృష్టిని లయపరిచే దేవుడు, సృష్టిని ఆదేశించే దేవుడు నాయన. ప్రకృతి అంతా లోబరుచుకుంటున్నావు, మేము కూడా లోబడి జీవించడానికి కృపొచ్చే. నీ చేత పాలించబడుచున్నా, నీ మమ్మల్ని పరిపాలించుచున్నా నాయన. నీ చిత్తానికి విధేయులముగా ఉండటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.